హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో సాక్షి దినపత్రిక మరియు సాక్షి టీవీ ఛానల్ రద్దు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. విషయానికి వచ్చినట్లయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏబిఎన్, ఆంధ్రజ్యోతి మరియు టీవీ5 ఛానళ్లను జగన్ ఆపేశారు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తేవడం ద్వారా ఆయన ఈ ఎల్లో మీడియాను ఏపీలో అయితే కట్టడి చేయగలిగారు. తద్వారా ప్రజలు ఆ ఛానల్ను చూడకుండా చేయగలిగారు. కానీ ఈటీవీని మాత్రం ఆపలేకపోయారు. ఎందుకంటే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అనేది ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో ఒక ప్యాకేజీగా వస్తుంది. అయితే అప్పుడు జగన్ అలా చేశారని ఇప్పుడు టీడీపీ కూడా వైసీపీ అనుకూల మీడియాని ఆపించేసింది. టీవీ9, ఎన్టీవీ, సాక్షి ఈ 3 న్యూస్ ఛానల్ కేబుల్ టీవీ యూజర్లకు కనిపించకూడదని కేబుల్ టీవీ ఆపరేటర్లకు టీడీపీ అనేది హుకుం జారీ చేసింది. దాంతో వారు ఆ పని చేయక తప్పడం లేదు. సో అయితే దీనివల్ల ఆయా ఛానల్స్ వ్యూవర్షిప్ తగ్గిపోతుంది. అలాగే వైసీపీ తరఫున ప్రజలకు విషయాలను తెలియజేయలేవు. ఇంటర్నెట్ ద్వారా మాత్రమే ఈ ఛానల్స్ చూడడానికి సాధ్యమవుతుంది. కానీ ఇంటర్నెట్ ద్వారా ఎల్లవెల్ల టీవీ ఛానల్స్ చూసే వీలు చాలామందికి ఉండదు. కాబట్టి వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. ఈ ఛానల్స్ని ఏపీలో ఆఫ్ చేయడం అన్యాయం అన్నట్టుగా ఆయన ఒక లేఖ రాశారు. అయితే ట్రాయ్ సంస్థ ఒక రూల్ పెట్టింది. అదేంటంటే ఏదైనా ఒక ఛానల్ను ఒక ప్రాంతంలో తప్పనిసరిగా అనుమతించాలి అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రేక్షకుల్లో కనీసం 20% మంది అయినా కూడా మాకు ఆ ఛానల్ కావాలి అని ప్రతి కేబుల్ ఆపరేటర్ని అడగాల్సి ఉంటుంది. సో ఈ నిబంధనను ట్రాయ్ అయితే పెట్టింది. కేబుల్ ఆపరేటర్కి ఒక లిస్టు ఇస్తే ఆ లిస్టులో మనకు కావాల్సిన ఛానల్స్ వద్ద టిక్ పెట్టాలి. ఈ పేపర్లను ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా ట్రాయ్ సంస్థకు సమర్పించాలి. కానీ వారు అలా చేయకపోవచ్చు. ఎందుకంటే టీడీపీ ఒత్తిడి ఉంటుంది. అలాగే ఏపీలో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జనాలందరూ టీడీపీ వైపే ఉన్నారు. కాబట్టి సాక్షి కావాలని ఎవరు కోరుకోకపోవచ్చు. వైసీపీ వాళ్ళు కూడా తనని రీస్టోర్ చేయమని అడగకపోవచ్చు. ఎందుకంటే ఆ ఛానల్లో ప్రజాదరణ ఉన్నట్టు చూపించారు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. మళ్ళీ వైసీపీని మోసం చేయడానికి ఇష్టపడకపోవచ్చు. మొత్తం మీద ఏపీలో ప్రజలకు సాక్షి ఛానల్ అనేది దూరమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి.